శ్రీకాకుళం జిల్లా ఎచ్చెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అన్యాయం చేసిన వాడు ఈ గడ్డపైన ఉండడానికి వీలు లేదని అందరూ కూడా నినదిస్తున్నారు. ఒక పక్క నరేంద్ర మోడీ నేను కియా మోటార్ చేస్తే ఆ కియా మోటార్ అనంతపురం రావాలని నేను ప్రయత్నం చేస్తే గుజరాత్ తీసుకుపోవాలని ప్రయత్నం చేశాడు ఈ నరేంద్ర మోడీ. ఒత్తిడి పెంచాడు. కానీ వాళ్ళు నన్ను నమ్మారు, కానీ నరేంద్ర మోడీని నమ్మలేదు. అందుకే కియా మోటార్ ఇక్కడికి వచ్చింది. సౌండ్ పెంచు, సౌండ్. ఈరోజు మీరు చూస్తే అన్ని అబద్ధాలే చెప్పాడు నరేంద్ర మోడీ. కడానా మా అబ్బాయిని గురించి కూడా మాట్లాడాడు నరేంద్ర మోడీ. నేను చెప్తున్నా నరేంద్ర మోడీకి, నరేంద్ర మోడీ గారు మీకు కుటుంబం లేదు, మీకు బాంధవ్యాలు లేవు, కుటుంబ వ్యవస్థ విలువ తెలియదు. కనీసం నోరు బారేసుకోవడం తప్ప తప్పకుండా ఆంధ్రప్రదేశ్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా ఉంటుంది. సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ నాది. మీది వైబ్రెంట్ గుజరాత్. మీ వైబ్రెంట్ గుజరాత్ కాదు, సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్, సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా ఎల్లవేళలా ముందుకు పోతుంది తప్ప సన్సెట్ సమస్య లేదని మరొకసారి ఆయనకు రిమైండ్ చేస్తున్నా. ఎందుకు వచ్చాడు తమ్ముళ్ళు మన దగ్గరికి? అర్హత ఉందా రావడానికి? నేను ఒకటే అడుగుతున్నా, నేను సిద్ధంగా, నేను అభివృద్ధి చేయలేదంట, ఈయన అభివృద్ధి చేశాడంట. చేశానా లేదు తమ్ముళ్ళు? అభివృద్ధి చేశానంటే చేలిపైకి ఎత్తండి. నేను సంక్షేమం ఇచ్చానా లేదా? మీరు ఆనందంగా ఉన్నారా లేదా? నరేంద్ర మోడీ వల్ల ఒక్క పైసా లాభం వచ్చిందా మనకు? ఆయన ఏదో పోలవరానికి డబ్బులు ఇచ్చాడంట, నేను పోలవరం కట్టలేదంట. ఏం తమ్ముడు నమ్ముతారా మీరు? ఇది 70% పనులు పూర్తి చేశా. 4,500 కోట్లు ఇవ్వాలి, 58,000 కోట్లు ఇవ్వాల్సి వస్తే మీరిచ్చింది 7,000 కోట్లు ఇచ్చి కథలు మాట్లాడుతున్నారు మీరు నా మీద. ఇది మంచిది కాదు. అన్ని అబద్ధాలే చెప్పాడు. ఇంకో పక్క తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడడానికి వ్యతిరేకంగా, ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి ఒక మాట మాట్లాడా? మీకు అర్థం కాలేదా లాలోచి రాజకీయాలు? జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే నరేంద్ర మోడీ కేసునిట్టే కదా. నిన్న మొన్న ఫెడరల్ ఫ్రంట్ పెట్టి కేసీఆర్ ప్రత్యేక హోదా సపోర్ట్ చేస్తానంటున్నాడు. కేసీఆర్కి సహకరిస్తే తప్పేంటని అడిగాడు. ఎవరు? కోడికత్తి పార్టీ. నేను అడుగుతున్న తప్పు కాదు, తప్పు అన్నారా? ఈ యొక్క కేసీఆర్ మనం తిట్టాడా లేదా? కుక్కలు అన్నాడా లేదా? రాక్షసులు అన్నాడా లేదా? మన బిర్యానీ పేడ బిర్యానీ నీకు, మన ఉలవచారు మీ దగ్గర పశువులు తింటాయా? హైదరాబాద్ ఎవరు డెవలప్ చేశారు తమ్ముళ్ళు? హైటెక్ సిటీ ఎవరిది? సైబరాబాద్ ఎవరు నిర్మాణం చేశారు? ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరిది? అన్ని మనమే కదా. శ్రమ అంతా మందే కదా. మనం చేస్తే ఆస్తి కొట్టేసి బంగారు గుడ్డు పెట్టే బాతుని అప్పడంగా అప్పచెప్పాం తమ్ముళ్ళు. అదే నా బాధ. పర్వాలేదు, ఇంకొక బంగారు గుడ్డు పెట్టే బాతు అమరావతిని తయారు చేద్దామంటే నాకు అడ్డుపడుతున్నాడు. ఆయనకు భయం ఉంది. అమరావతి అభివృద్ధి అయితే అందరూ అమరావతికి వస్తారు, హైదరాబాద్ ఎత్తిపోతుంది తమ్ముళ్ళు. అది జరుగుతుంది. ఇప్పుడు ఎవరన్నా హైదరాబాద్ మీద కాడుందా తమ్ముళ్ళు? రోడ్లు బాగున్నాయి తమ్ముళ్ళు. మనం ఉన్నప్పుడు ఎట్టుంది? పరిశుభ్రమైన నగరం, రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈరోజు నా విజయవాడ బాగుంది, విశాఖపట్నం బాగుంది, శ్రీకాకుళం బాగుంటుంది. భవిష్యత్తులో
హైదరాబాద్ లాంటివి 20 హైదరాబాద్ని నేను తయారు చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది మన శక్తి. నేనేమి తమాషగా లేను. ఈరోజు చూడండి తమ్ముళ్ళు, కేంద్రం నరేంద్ర మోడీ ఏం చేశాడు తమ్ముళ్ళు? మన యొక్క అమరావతి ఫౌండేషన్కి వచ్చాడు. ఏమి ఇచ్చాడు? మట్టి నీళ్లు. అంతేనా? ఆయన అనుకున్నాడు మనం అమరావతి కట్టలేమనుకున్నాడు. నేను ఆలోచించా, ఒకే పిలిపించా రైతులకి, మీరు భూమి ఇవ్వండి, నేను అమరావతి కడతా, మీకు న్యాయం చేస్తానంటే ఒక్క మాటతో 35,000 ఎకరాలు భూమి ఇచ్చారు తమ్ముళ్ళు. అది మన యొక్క విశ్వసనీయత. 50,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఒక్క పైసా గవర్నమెంట్ పెట్టలేదు. అక్కడుండే భూమి అమ్ముకుంటే 50,000 కోట్లు వస్తుంది. అది నా తెలివని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కట్టారు అహ్మదాబాదు, గాంధీనగర్. నేను కడుతున్న అమరావతి. ప్రపంచంలోనే 5 అగ్రనగరాల్లో మన అమరావతి ఒకటి ఉంటుంది తమ్ముళ్ళు. ఇది జరుగుతుంది. ఈరోజు మీరు చూడండి, ఇచ్చాపురం నుంచి భోగాపురం నేషనల్ హైవే ఉంది. సముద్రంలోనే పక్కనే బీచ్ రోడ్ వేస్తా. ఎవరి 20 కిలోమీటర్ల రోడ్ వేస్తా. టూరిజాన్ని, ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తా. భావనపాడు పోర్ట్ వస్తుంది, విశాఖపట్నం పోర్ట్ వస్తుంది, ఎయిర్పోర్ట్ వస్తుంది, కరెంట్ ఉంది, నీళ్లున్నాయి. బ్రహ్మాండంగా నైపుణ్యం ఉండే కుర్రాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. ఇంకా ఉద్యోగాలు మీరు ఊహించుకోండి. మొన్ననే మీరు ఒక మాట అన్నారు, 2014లో జాబు కావాలంటే బాబు రావాలి. ఇప్పుడు నేను ఒక పిలిపిస్తున్నా, మళ్ళీ జాబు రావాలంటే బాబే రావాలి, మళ్ళీ మళ్ళీ రావాలి. అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి వస్తే ఎవరన్నా పెట్టుబడిదారులు వస్తారా తమ్ముళ్ళు? మొన్నే అఫిడవిట్ చూసారా తమ్ముళ్ళు? మీరు ఎన్ని కేసులు? 31 కేసులు. అసెంబ్లీకి 24 రోజులు వచ్చాడు, కోర్టుకు మాత్రం 240 రోజులు పోయాడు. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే డబ్బులు సంపాదించి మళ్ళా మీకే ఇస్తాను తమ్ముళ్ళు, మీకోసమే ఖర్చు పెడతా. ఈరోజు చూడండి, సంక్షేమంలో 1-2 కాదు, రైతులకి 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశా. 4వ విడత 5వ విడత ఏప్రిల్ మొదటి వారంలో ఇచ్చేస్తాను. ఆ డబ్బులు కూడా మీరు తీసుకోండి. అన్నదాత సుఖీభవ. రైతుకి 2 హెక్టార్లుంటే 9,000, పైనుంటే 10,000. కౌలు రైతులకి ఆర్థిక సహాయం. ఇవన్నీ కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏప్రిల్ నెలలో మొదటి వారంలో ఇస్తా. వ్యవసాయం లాభసాటిగా తయారు చేస్తా. ప్రకృతి సేద్యానికి పోతా. నదులు అనుసంధానం చేస్తా. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తా. ఏ రైతు కూడా ఆంధ్రప్రదేశ్లో కష్టపడడానికి వీలు లేదు. ఆనందంగా ఉండాలి. మీరు పండించిన పంట కొంటా. మీకేం కావాలన్నా చేయడానికి ఒక రైతు పెద్దన్నగా నేనున్నానని మా రైతు సోదరులందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, యువత మీరే నా ప్రాణం. యువతను కోరుతున్న తమ్ముళ్ళు, మీరే నాకు కావాల్సింది. 18, 20, 30 సంవత్సరాలు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే కడుపు నిండిపోతా ఉంది. నిన్న ఈరోజు చూస్తా ఉంటే ఏ ఊరికి పోయినా మా యువత అటే ఆకాశానికి ఎగిరిగిరి పడుతున్నారు. నేను ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ఎవరన్నా చేయగలుగుతారా తమ్ముళ్ళు? నిరుద్యోగ భృతి 2,000 ఇస్తాను. దాన్ని కూడా అడ్డం పెట్టారు. ఎన్నికల కమిషన్ రాశాం. ఎట్టి పరిస్థితి 2,000 ఇస్తా. ఇది అయినాక 3,000 రూపాయలు కూడా చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతేకాదు, అమ్మా నాన్న పైన ఆధారపడకుండా మీ ఇంటి మీకు ఒక గార్డెన్గా ఉంటా. మీ క్యారియర్ నేనే బిల్డప్ చేస్తా. ఉద్యోగ అవకాశాలే కాదు,
అంచెలంచెలుగా పైకి పోవడానికి ఏం చేయాలనో అవన్నీ చేస్తానని యువతకు హామీ ఇస్తున్నా. ఇది నా భరోసా. ఇంకో పక్క నేను ఒకటే గవర్నమెంట్లో ఉండే ఉద్యోగాలన్నీ ఇస్తాను. ఎన్ని ఉద్యోగాలుంటే అన్ని ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాను. టీచర్లు ఇచ్చాం, గవర్నమెంట్లో అన్ని ఉద్యోగాలు ఇచ్చాం. తొందరలోనే మళ్ళీ హామీ ఇస్తున్నా, అన్ని ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది నాది నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. యువత మీకు రోషం రావాలి, పౌరుషం రావాలి. కేసీఆర్ కనపడాలి, మోడీ కనపడాలి. వాళ్ళిద్దరు కూడా జగన్ రూపంలో వస్తున్నారు. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి, హుషారుగా ఉండండి. అదే సమయంలో ఇంకా సంక్షేమ కార్యక్రమాలు మీరు చూస్తే ఈరోజు ఎవరైతే చంద్రన్న బీమా ఒకప్పుడు 5 లక్షల రూపాయలు ఇచ్చారు, ఇప్పుడు దాన్ని 10 లక్షల రూపాయలు చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే పేదవాళ్ళు ఎవరైనా చనిపోతే అనాథలుగా మిగిలిపోకుండా వాళ్ళని ఒక అన్నగా, ఒక కుటుంబ సభ్యుడిగా ఆదుకోవడానికి 10 లక్షల రూపాయలు ఇప్పిస్తాను. పెళ్లి కానుక అందరి పిల్లలకు నేనే పెళ్లి చేస్తా. 1,00,000 రూపాయలు ఖర్చు పెడతా పెళ్లికి. కుటుంబ పెద్దగా ఉంటా. ఆ పుణ్యం ఈ గవర్నమెంట్కి రావాలి. మా చెల్లెళ్లకు శుభకార్యం చేసి కన్న తల్లిదండ్రులకు భారం లేదు. అత్తామామలు ఆలోచించాలి. వీళ్ళ కుటుంబ పెద్ద ఉన్నాడు, మమ్మల్ని ఎప్పటికీ ఆదుకుంటాడని మా ఆడబిడ్డల్ని జాగ్రత్తగా చూసుకునే పరిస్థితి తీసుకొస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. అన్న క్యాంటీన్ పెట్టాం, బాగుందా తమ్ముళ్ళు? సూపర్ కదా. ఎవరన్నా పెట్టారా దేశంలో? ఎవడు పెట్టలా. కేఎఫ్సి స్టైల్లో పెట్టాం. ఎక్కడ పోయినా చూస్తానే ఇది అన్న క్యాంటీన్ చెప్పడానికి వీలుగా బ్రహ్మాండంగా చేశాం. అక్కడ కూడా ఇది చేశాం. పిల్లల్ని బాగా చదివిస్తా. మీ ఆరోగ్యం కోసం హామీ ఇస్తున్నా. మీ అందరికీ 5 లక్షల రూపాయలు నచ్చిన హాస్పిటల్లో మీరు వెళ్ళండి. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 5 లక్షలు ఇస్తా. ఒకవేళ దానికంటే ఎక్కువ కావాలంటే సీఎం రిలీఫ్ లో 20 లక్షల వరకు ఇస్తాను తమ్ముళ్ళు. మీ ప్రాణాలు కాపాడుకుంటా. ఇది కాకుండా ఆడబిడ్డలు ప్రస్తుతం చేసుకోవాలంటే నచ్చిన నర్సింగ్ హోమ్కి వెళ్ళండి. ఆ డబ్బులు కూడా నేనే మీకు ఇస్తా. ఎవరైనా మందులు కావాలంటే నచ్చిన మెడికల్ షాప్ మీ ఇంటి పక్కన ఉంటే వెళ్ళండి, మీరు తీసుకోండి. ఆ డబ్బులు కూడా గవర్నమెంటే వాళ్ళకి పే చేస్తాం. మీకు ఎక్కడా ఇబ్బంది రానీను. 24 గంటలు మీ సేవలో నేను ఉంటా. గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేసే వరకు, గౌరవప్రదంగా వీడుకోలిచ్చే వరకు నేను మీకు అండగా ఉంటానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే నరేంద్ర మోడీకి కోపం, ఇదే కేసీఆర్కి కోపం. నీ కోపానికి నేనేం చేయాలి? నీకోసం నేను మా వాళ్ళకి సేవ చేయకుండా ఉండలేను. వాళ్ళు అనుకున్నారు మేము సహకరించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గిజగిజలాడుతుంది, నా మీద వ్యతిరేకత వస్తుంది, వీళ్ళు రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకున్నారు. కానీ నా తెలివితేటల దగ్గర కానీ మీ సహకారం దగ్గర వీళ్ళ ఆటలు సాగవని మరొకసారి హెచ్చరిస్తున్నా. పాపిష్టి డబ్బులు కావాలన్నా కేసీఆర్ 1000 కోట్లు పెట్టి 1,00,000 కోట్లు ఎగ్గొట్టాలనుకుంటున్నాడు. ఆ డబ్బులతో జగన్మోహన్ రెడ్డి కులుకుతున్నాడు. దాన్ని మనం క్షమిస్తామా? ఇది నేరం అవునా కాదా? నేను ఒక్క విషయం చెబుతున్నాను. అమెరికా వియత్నాం పైన యుద్ధం ప్రకటిస్తారు. వియత్నాం చిన్న దేశం, అమెరికా పెద్ద దేశం. అయితే వియత్నాం ఆలోచిస్తుంది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సరెండర్ కాకూడదని, వాళ్ళ యొక్క స్వాతంత్రాన్ని కాపాడుకోవాలని గట్టిగా పోరాటం చేస్తారు. సైనికులు తక్కువ ఉన్నారు. అయితే ఒక పిలిపిస్తారు. ఆ పిలుపు ఏంటంటే మనం సైన్యం లేరు,
ప్రజలే సైన్యంగా తయారు కావాలి. అమెరికా వాళ్ళు వస్తే చంపమని పోరాడమని పిలిపిస్తారు. అమెరికా సైన్యాన్ని 55,000 మంది చంపేస్తారు. అప్పుడు అమెరికా ఆలోచిస్తుంది, ప్రమాదంలో పడ్డాం, ప్రజలందరూ తిరుగుబాటు చేశారు, దృఢ సంకల్పన ఉన్నారని తప్పును ఒప్పుకొని ఓటమిని అంగీకరించి అమెరికాకి వెళ్ళిపోతారు. ఈరోజు మన పరిస్థితి, మీ ఆనందం చూసా, మీ సంఘీభావాన్ని చూసా, మీ యొక్క అందరూ ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే అంత ఉత్సాహంగా ఉన్నారు. కానీ రేపు ఎన్నికలు, కేసీఆర్ ఒకటి ఆలోచించాడు. ఆయన ఏంటంటే తెలంగాణలో అందరినీ కొనాలి, అన్ని ఎంపీలు గెలవాలి, జగన్మోహన్ రెడ్డి ఎంపీలు కూడా ఆయనకు సపోర్ట్ చేయాలి, మన రాష్ట్రం పైన పెత్తనం చేయాలి, మన అమరావతి పని కాకూడదు, నీళ్లు కొట్టేయాలి, మన రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోవాలి. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో ఐకమత్యం ఉందా? ఐకమత్యం ఉంటే ఏం చేయాలి? ఆయన 17 సీట్లు గెలిస్తే మనం 25 అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు గెలవాలి, అవునా కాదా? ఆయన 90 అసెంబ్లీ సీట్లు గెలిస్తే మనం 150+ మెషిన్ పెట్టుకున్నాం. నా ఉద్దేశం 150+ కూడా లాభం లేదు. మిమ్మల్ని చూస్తా ఉంటే 175కు 175 మనమే గెలవాలి. రాష్ట్ర ద్రోహులకు ఓట్లేయము. మన రాష్ట్ర విరోధి కేసీఆర్, మన రాష్ట్ర విరోధి నరేంద్ర మోడీ, వాళ్ళిద్దరికీ గుణపాఠం చెప్పాలంటే 175 మనమే గెలవాలి. గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మిమ్మల్ని అడుగుతున్నా. మనకు రోషం ఉందా? పౌరుషం ఉందా? కసి ఉందా? కక్ష ఉందా? అయితే ఏం చేయాలి? 2014లో కాంగ్రెస్ పార్టీ విభజన చేశారు. ఆ రోజు మీకు కోపం వచ్చింది. కాంగ్రెస్ పార్టీని 2% ఓట్లు కూడా పడలా. ఆ దెబ్బతో కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. ఇప్పుడు కోడికత్తి పార్టీ ఏంటి? ఎందుకు ఓట్లు వేయాలి? ఓటు అడిగే హక్కు వీళ్ళకుందో? తల్లి చెల్లెలు ఇద్దరు వస్తున్నారు. ఇప్పుడు మా అన్న కోటేయండి, మా అన్న కోటేయండి అని. దేనికోసం అడుగుతున్నా. 5 ఏళ్ల తర్వాత మళ్ళా మీరు వస్తారా ఇక్కడికి? మమ్మల్ని మోసం చేస్తారా? హైదరాబాద్ లోటస్ పాండ్లో హ్యాపీగా ఉండి మళ్ళా ఓడిపోతే హైదరాబాద్కి వెళ్ళిపోతారు. మా కర్మ మేము అనుభవించాలన్నా ఇక్కడ? ఎవరి కోసమే రాజకీయం? మీకోసం మా రాజకీయం? మీ కుటుంబం కోసం రాజకీయమా? ప్రజల కోసం రాజకీయం అవునా కాదా తమ్ముళ్ళు? అందుకే అడుగుతున్నా, ఈసారి కోడికత్తి పార్టీకి చివరి ఎన్నికలు కావాలి. ఇవి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ దెబ్బతో నరేంద్ర మోడీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయి. ఆ దెబ్బతో కేసీఆర్ చెంప పెళ్ళం అనే విధంగా తయారవుతుంది. అదే నిజమైన ఆంధ్ర పౌరుషం. నేను ఒకటే చెప్తున్న, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, మళ్ళా పంచుతా, అది బాధ లేదు. కానీ మనల్ని అవమానం చేస్తే మాత్రం నేను భరించలేను తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవడైనా తిట్టిన వాడికి బుద్ధి చెప్పాలి. అలాంటి విరోధులకు ఎవరన్నా సహకరిస్తే వాళ్ళని కూడా రాష్ట్ర ద్రోహులుగా ఆలోచించి వాళ్ళు కూడా మన రాష్ట్రం నుంచి వెలేస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. ఆ విషయమే నేను మిమ్మల్ని కోరుతున్నా. నేను అన్ని పనులు అందరికీ చేశాను. చిరు ఉద్యోగుల గ్రామంలో ఉండే వాళ్ళందరికీ చేశాను. పోలీసులకు అందరికీ ప్రమోషన్లు ఇచ్చాను. అందరి వాడుగా ఉండాలని, అందరినీ ఆనందంగా పెట్టాలని, అందరి సమస్యలు పరిష్కారం చేయాలని నేను ముందుకు వచ్చాను. ఈరోజు నాకు కావాల్సింది మీ అందరి ఆశీస్సులు కావాలి. మీ అందరి ఆశీస్సులు. ఇక్కడికి వస్తే కళా వెంకట్రావు గారు బాగా పనులు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. అదే మరి అశోక్ గారు కేంద్ర మంత్రిగా ఉండి, అశోక్ గారు ఇంకా లాభం లేదు, మీరు మంత్రిగా రాజీనామా చేయాలంటే 1 సెకండ్లో రాజీనామా చేశాడు. నీతి ఉన్న కుటుంబం, నిజాయితీ ఉన్న కుటుంబం,
అందుకనే వాళ్ళిద్దరిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఊర్లో హెచ్చర్లో డిగ్రీ కాలేజ్ కావాలన్నారు, ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2500 ఎకరాల ఆయకట్టు కోసం బుడమూరు నారాయణ సాగర్ని మినీ రిజర్వాయర్గా అభివృద్ధి చేయాలన్నారు, చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి బురగట్లపాలెంలో జట్టి ఏర్పాటు చేయమన్నారు, తప్పకుండా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి జీరుపాలెంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయమన్నారు, అది కూడా చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా పైడి భీమవరం దగ్గర ఇండస్ట్రియల్ ఏరియాలో ట్రైనింగ్ సెంటర్ పెట్టమన్నారు, పెట్టి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి మన వాళ్ళకే ఉద్యోగాలు ఇప్పిస్తా. పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్యాన్ని పూర్తిగా నియంత్రణ చేయమన్నారు, తప్పకుండా చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. పైడి భీమవరంలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేశాం, అది కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి డి ఫార్మసీ కాలేజీ కావాలన్నారు, అది కూడా ఇస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది కూడా బి ఫార్మసీ కూడా ఇస్తాను. ఇదే కాదు, IIIT కూడా ఇచ్చాం, అది కూడా ఇక్కడే వచ్చింది. ఇంకా మిగిలిన పనులన్నీ చేశాం. మీకు పనులు చేసే బాధ్యత నాది. కానీ రేపు ఎన్నికల్లో నేను కుప్పానికి కూడా పోలేదు, చూశారా? నేను పోయాను. ఎన్ని వేల ఓట్లతో గెలిపిస్తారో చూశారా? 75,000 ఓట్లతో గెలిపిస్తామని ముందుకు పోతున్నారు. 6 ఎన్నికల్లో నేను ఎప్పుడూ కుప్పానికి పోలేదు, నామినేషన్ కూడా నేను ఇలా మన వాళ్ళే వేశారు. నేను ఊరు తిరిగా, మీ ఆశీస్సుల కోసం తిరిగా నేను ఇక్కడికి వచ్చా. ఇప్పుడు అడుగుతున్నా, రాజాంలో ఎన్ని వేల ఓట్లతో గెలిపిస్తారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. హెచ్ఎల్ నియోజకవర్గంలో రాజాం అయిపోయింది, హెచ్ఎల్ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లతో గెలిపిస్తారు? నేనే ఇక్కడ అభ్యర్థి, అవునా కాదా? మీరే అభ్యర్థులు, అవునా కాదా? ప్రతి ఒక్క వ్యక్తి మీరే అభ్యర్థులు. పార్టీ వాళ్లే కాదు, ప్రజలు కూడా మా చెల్లెళ్ళు మీరే అభ్యర్థి అనుకోవాలి, చెల్లమ్మలు తమ్ముళ్ళు మీరే అభ్యర్థులు అనుకోవాలి, రైతులు మీరే అనుకోవాలి, డ్రైవర్లు మీరే అనుకోవాలి. అందరూ కూడా ఏకపక్షంగా ఎన్నిక చేసి మీ నిజాయితీ మీరు నిరూపించండి. అది మీరు నాకు ఇచ్చే శక్తి. 3,96,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అందరూ ఏకపక్షంగా రండి. మీ జీవితాలు ఏ విధంగా ఉంటాయో నాకు వదిలిపెట్టమని మరొకసారి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. నా మీద మీకు నమ్మకం ఉందా? ఇప్పటికి చేశానా? చేసిన దానిపైన హ్యాపీగా ఉన్నారో? ఇప్పుడు అభివృద్ధి ఘాట్లో పెట్టాను, ఇంకా బండి స్పీడ్ పెంచుతా, నేషనల్ హైవేలో పెట్టా, గేర్లు మార్చే పని కూడా లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. దాని ఫలితాలు మీరే చూస్తారు రేపటి నుంచి. అడ్డంకులన్నీ తొలగిపోయినాయి. కేంద్రంలో 25 ఎంపీలు వస్తే మనం అనుకున్న వ్యక్తి ప్రధానమంత్రిగా ఉంటారు. మనం అనుకున్న వ్యక్తి ప్రధానమంత్రిగా ఉంటే మనకు నిధుల సమస్య రాదు, మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మొన్నే చూశారు ఫరూక్ అబ్దుల్లా వచ్చాడు, మొన్నే చూశారు కేజ్రీవాల్ వచ్చాడు. రేపు మళ్ళీ మమతా బెనర్జీ కేజ్రీవాల్ ఇద్దరు విశాఖపట్నానికి వస్తున్నారు. జాతీయ స్థాయిలో అందరూ నాయకులు మన దగ్గరకు వస్తున్నారు, మనకు సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. రేపు రాబోయేది నరేంద్ర మోడీ పోవడం ఖాయం. ఏదైతే మన కూటమి ఉందో ఇదే అధికారానికి రావడం ఖాయం. మనకు న్యాయం కాదు, అన్నీ జరుగుతాయని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, గట్టిగా ఉన్నారా తమ్ముళ్ళు? పౌరుషం వచ్చిన తమ్ముళ్ళు పోరాటానికి సిద్ధమా? చూపేయండి, పోరాడతామని. పిడికిలు బిగించి చూపే ఆడబిడ్డలు కూడా పిడికిలు బిగించి చూపేయాలి. యుద్ధరంగం, ఎన్నికల యుద్ధానికి పోతున్నాం, పౌరుషం ఉండాలా? ఎవడన్నా ఓటు అడగాలంటే వేరే పార్టీ భయపడాలా? ఆ ఫ్యాన్ ఉంది,
దానికి స్విచ్ హైదరాబాద్లో ఉంటుంది, కరెంటు ఢిల్లీలో ఉంటుంది. దాన్ని చిత్తుగా పగలగొట్టి వాళ్ళు స్విచ్ చేసినా కరెంట్ ఇచ్చినా తిరిగే పరిస్థితి రాకూడదు. చేస్తారా మీరు? ఇప్పుడు నేను అడుగుతున్నా, తమ్ముళ్ళు మీ ఓటు. చాలా డల్గా ఉన్నారు, నేనే బెటర్ మీకంటే. అట్లనే తమ్ముళ్ళు లేయాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలాల మీ ఓటు, అన్నల మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ స్వర్గంలో ఉన్నాడు, అమరాయ్. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఇప్పుడు చెప్పాలి మీరు, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడుతాం గట్టి చెప్పాలి. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. మా తమ్ముడు ఆకాశానికి అట్నే లేస్తున్నాడు. ఏంట్రా ఇట్లేసారు చూసారా? అది స్పిరిట్. పోరాటం అంటే అట్నే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఉత్తేజంగా ముందుకు పోవాలి. ఒకరు 10 మందిని తయారు చేయాలి, 10 మంది 100 మందిని తయారు చేయాలి, 100 మంది 1000 మంది కావాలి, 1000 మంది అందరూ ఒకటి అయిపోవాలి. అప్పుడే తమ్ముళ్ళు వీళ్ళకి భయం ఉంటుంది. ఆంధ్రులతో పెట్టుకోవద్దు మోడీ, ఆంధ్ర వాళ్ళతో పెట్టుకోవద్దు కేసీఆర్, లాలూచపడద్దు జగన్. గుణపాఠం మీ ముగ్గురికి తప్పదని మరొకసారి తెలియజేసుకుంటూ, నేను ఒక పోరాట యోధుని, అవునా కాదా? ఎవరికన్నా భయపడతానా నేను? అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, నన్ను ఆశీర్వదించమని. ఇప్పుడు నేను మీ అందరికి కూడా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నా. మనస్ఫూర్తిగా అందరూ ఆశీర్వదించండి నన్ను. నాకొక ధైర్యం వచ్చింది. కొండనైనా బద్దలు చేస్తా. ఏ శక్తి మనల్ని ఏమీ చేయలేదు. అది తమ్ముడు నాకు కావాల్సింది. శబాష్. రాత్రికి ఆనందంగా నిద్రపోతా, కష్టాన్ని మర్చిపోతా. మా తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ అండగా ఉన్నారు. నన్ను ఏ శక్తి ఏమీ చేయలేదు. శబాష్ తమ్ముళ్ళు. అందరికీ నమస్కారాలు, మా ఆడబిడ్డలకు నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. మరొక్కసారి అభినందనలు.